మొన్ననే 'తండేల్' మూవీ రిలీజ్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకటే భజన. ఒకడేమో నాగ చైతన్య సమంతని తలుచుకునే ఆ డైలాగ్స్ అన్నీ చెప్పాడని పోస్టులు పెడతాడు ఒకడు. ఇంకొకడేమో ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకు నా లవర్ గుర్తొచ్చింది మావా అని ఏడుపు స్టేటస్‌లు పెడతాడు ఇంకొకడు. అయ్యా నేను మీకు చెప్పేదేంటంటే నాగ చైతన్య ఈ మూవీ తీసింది సమంత కోసమో, అనుష్క కోసమో, ఇలియానా కోసమో కాదు. తన ఫేమ్ తాను పెంచుకోవడం కోసం, తన స్టాండర్డ్స్ తాను సెట్ చేసుకోవడం కోసం ఈ మూవీ తీశాడు. ఇప్పుడు సమంతతో లేకపోతే తాను హ్యాపీగా ఉంటానని క్లారిటీ నాగ చైతన్యకు ఉంది కాబట్టి సమంతను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. సమంత కూడా నాగ చైతన్యం లేకపోయినా సరే ఇండిపెండెంట్గా బతకగలనే క్యాపబిలిటీ నమ్మకం ఉంది కాబట్టి నాగ చైతన్యాన్ని వదిలేసి హ్యాపీగా ఉంది. ఇప్పుడు వాళ్ళ కెరీర్ మీద వాళ్ళ ఫోకస్లు బాగానే ఉన్నాయి, వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు ఐడియాస్ బాగానే ఉన్నాయి. మరి నీ క్లారిటీ, నీ ఫోకస్, నీ మైండ్ సెట్ ఏమైంది? నువ్వు ఒక హీరోని అభిమానించడం కోసమో లేకపోతే ఇంకొక అమ్మాయిని ప్రేమించడం కోసమో నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఇప్పుడు అభిమానించడము, లవ్ చేయడము నేరం, ఘోరం, పాపం ఏమీ కాదు, తప్పేమీ కాదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ పని చేసినా సరే మీకంటూ యూజ్ ఉండాలి. మీరు ఒక హీరోని అభిమానించినా లేకపోతే మీరు ఒక అమ్మాయిని ప్రేమించినా, మీరు ఒక అమ్మాయి కోసం ఎఫర్ట్స్ పెట్టినా మీకంటూ ఒక యూజ్, ప్రాఫిటబిలిటీ ఉండాలి. ఏ ప్రాఫిటబిలిటీ లేకుండా మీరు ఏ పని చేసినా సరే మీ రేంజ్ తగ్గినట్టే, మీ మైండ్ సెట్ పోయినట్టే, మీ జీవితంలో మీరు మీ సమయాన్ని వృధా చేసుకున్నట్టే, మీరు బతికున్న సచ్చినట్టే.